విషయం చెప్పు సంధ్య, నీకు మోటివేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు నువ్వు ఇందాక ఒక మాట అన్నావు, నాకేం పదవులు అక్కర్లేదు, ఎన్నో ప్రభుత్వాలు నాకు ఆఫర్ చేశాను, నేను తిరస్కరించాను. పదవులు లేక, డబ్బు లేక, అంటే ఎవరికైనా సరే ఒక మోటివేషన్ ఏంటంటే సమ్ కైండ్ ఆఫ్ సక్సెస్. అదే పవర్ రూపంలో అవ్వచ్చు, డబ్బు రూపంలో అవ్వచ్చు, స్టేటస్ రూపంలో అవ్వచ్చు, ఇంకేదైనా రూపంలో అవ్వచ్చు. దట్స్ అ మోటివేషన్. నీకు మోటివేషన్ ఏంటి? రూపాయి తీసుకోకుండా ఇన్ని కేసులు ఎందుకు సాల్వ్ చేస్తున్నావు? ఇన్ని పోరాటాలు ఎందుకు చేస్తున్నావు? ఇన్ని ఉద్యమాల్లో ఎందుకు పార్టిసిపేట్ చేస్తున్నావు? ఏంటి మోటివేషన్? ఏంటి? ఎక్కడి నుంచి? వేలాది మంది, లక్షలాది మంది ప్రజల కళ్ళల్లో వెలిగే నాకు మోటివేషన్. ఇంతకన్నా పెద్ద మోటివేషన్ ఏముంటుంది? ఇప్పుడు బాధిత స్త్రీలు తాము పొందిన ఆత్మస్థైర్యం ఉండొచ్చు, ఇంట్లో వాళ్ళకు కూడా ఉండాలిగా. ఇన్ని చేస్తున్నావు, ఒక రూపాయి కూడా ఆశించకుండా, రూపాయి తీసుకోకుండా. అంటే ఇంట్లో వాళ్ళు అప్పుడప్పుడు ఏమంటారంటే, నీ ఆరోగ్యం పట్టించుకోకుండా తిరుగుతావు, టైం వేస్ట్, అనవసరంగా పోతావు అని అంటారు. సమ్టైమ్స్ ఇంట్లో చిన్న బాబు ఉన్నాడు నాకు, ఇప్పుడు ఆ బాబుని వదిలేసి ఎందుకు పోతావు అనేది నాకు ఘర్షణ ఉంటుంది. కానీ మొదటి నుంచి మా ఇంట్లో క్లియర్ ఏంటంటే, నేను చిన్నప్పుడు నాన్న నన్ను సపోర్ట్ చేశారు, ఆయన గవర్నమెంట్ ఉద్యోగి. ఆ తర్వాత నేను 18 ఏళ్ళకే ఉద్యోగంలో చేరాను. నా డబ్బులు నా పెళ్ళి నేను చేసుకున్నా. ఆ తర్వాత నేను కొన్నాళ్ళు ఉద్యోగం చేశా. ఇంకొక విషయం, ఉద్యోగం చేసినప్పుడు కూడా నేను చాలా ఒత్తిడికి గురయ్యా ప్రభుత్వం వైపు నుంచి. నన్ను చంద్రబాబు నాయుడు ఉద్యోగం నుంచి పీక్ అవతల పడేశాడు. ఎందుకో తెలుసా? 1 ప్రెసిడెంట్ POW, 2 క్రిటిసైజింగ్ హానరబుల్ సీఎం చంద్రబాబు నాయుడు, 3 పార్టిసిపేటింగ్ ఇన్ యాంటీ గవర్నమెంటల్ యాక్టివిటీస్. అప్పుడు విద్యుత్ ఉద్యమం అవన్నీ జరుగుతున్నాయి 2000లో. నన్ను 2002లో తీసి అవతల 99లో ఉద్యోగం నుంచి పీకేశారు. పీకేసినప్పుడు కూడా ఒక ఘర్షణ జరిగింది. అసలు ఉద్యోగం పోగొట్టుకునే స్థాయిలో ఉద్యమాలు చేయాలా? గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నప్పుడు పోరాటాలు చేయకూడదు, అది నీకు తెలీదా? ఇది చాలా అటాక్ జరిగింది నా మీద, ఇన్ అండ్ అవుట్. అయితే అప్పుడు నేను ఒకటే చెప్పాను, అసలు నన్నే ఎందుకు ఉద్యోగం నుంచి పీకాడు అంటే, చంద్రబాబు నాయుడు జీవితంలో మొదటిసారి 99 ఏప్రిల్లో గెలిచాడు. అప్పుడు అంతకుముందు మావ బొమ్మతో NTR 94 ఎన్నికలు, 99 ఈయన స్వంతంగా గెలిచాడు. ఉద్యోగ వర్గాలకు ఒక మెసేజ్ పంపదలుచుకున్నాడు, నాకు సరెండర్ లేకపోతే నేనేం చేస్తానో నా తడాకా చూపిస్తానని అందరికీ తెలిసిన నన్ను ఎంచుకున్నారు. ఒక హెచ్చరిక. అప్పుడు నేను ఉద్యోగం వదిలేయాలనుకుంటున్నాను, పోతే పోయిందిలే అంటే కన్నాభిరాన్ గారు, బాలగోపాల్ గారు నాకు చెప్పారు, నీకు ఉద్యోగం అవసరం లేకపోవచ్చమ్మా, వదిలేస్తావు, నువ్వు రెడీ అయ్యి ఉండొచ్చు, కానీ చాలామందికి అది హెచ్చరిక, కాబట్టి నువ్వు ఫైట్ చేయన్నారు. బాలగోపాల్ గారు నాకు కాల్ చేసి, అమ్మా నీ విలువైన సంతకం, నీ ఆస్తి అని తీసుకోనిలే కానీ సంతకం చేసిపో, కోర్టులో నేను వేస్తానంటే వెళ్ళి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి సైన్ చేసి వచ్చాను. ఆయన కోర్టులో వేశారు. 50 రోజులకి బిల్లాల్ నస్కి బెంచ్లో నేను రీఇన్స్టేట్ అయ్యాను. ఓకే. తర్వాత నేను 8 months వర్క్ చేశాను. మళ్ళీ నన్ను కడప ట్రాన్స్ఫర్ చేశారు. చీగా నేను కడప పోయేది లేదు అని నేనే వదిలేసి జస్ట్ వాక్అవుట్ ఫ్రమ్ మై జాబ్. అయితే అక్కడ నన్నే ఎందుకు టార్గెట్ చేశారు అంటే, ప్రభుత్వం ఎప్పుడు కూడా, సమాజమే కాదు ప్రభుత్వం కూడా మహిళా కార్యకర్తల మీద, మహిళా నాయకురాల మీద ఎంత ఫోకస్డ్గా ఉంటుంది అనడానికి నేను చెప్తున్నా. అది అట్లాగే ఇంకో సందర్భంలో ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు వుల్ఫన్సన్ విజిట్ వచ్చాడు. 9 వామపక్ష పార్టీలు పిలిపించాయి, అడ్డుకోవాలి ప్రపంచ బ్యాంకు. అప్పుడు ఒక పెద్ద ఉద్యమం ఉండేది, ప్రపంచ బ్యాంకు జీతగాడు చంద్రబాబు, ప్రపంచ బ్యాంకుకు కుదవ పెడుతున్నారు అని. ఆ పిలుపులో భాగంగా మేము 9 వామపక్ష పార్టీలు పిలుపునిస్తే నేను కూడా POW ప్రతినిధిగా వెళ్ళాం. మేమంతా కొంతమందికి మహిళా కార్యకర్తలతో. 5 వచ్చింది, NFIW అందరూ వచ్చారు, మహిళా సమాఖ్య, 9 వామపక్ష పార్టీల ప్రజా సంఘాలన్నీ వచ్చాయి. మీకు తెలుసా, 9 వామపక్ష పార్టీలు పిలిపించినప్పుడు వుల్ఫన్సన్ ప్రొటెస్ట్కి ఆయన మీద ఏదో అటాక్ చేయబోయామని కేసు పెట్టారు. ఎవరిని పెట్టాలి కేసు ఎవరి మీద పెట్టాలి? కానీ A1 V సంధ్య, ఇక A2 A3 ఈ నాయకులు సురవరం సుధాకర్ రెడ్డి, రాఘవులు, అజీజ్ పాషా, మధు. A1 మాత్రం మహిళా నాయకురాలు. అంటే అసలు పోలీసులు అంటే ఎలా టార్గెట్ చేస్తారని, అంటే వామపక్ష పార్టీలు పిలిపించాయి, 9 వామపక్ష పార్టీలు పిలిపించాయి. అందులో పుణ్యవతి గారు కూడా ఉన్నారు. ఆ రోజు ఆమె 56 గాను ఏమున్నారు, మొత్తం 65 మంది అరెస్ట్ అయ్యాం. కానీ ఒక వి సంధ్య POW స్టేట్ ప్రెసిడెంట్ A1 ఎలా అవుతుంది? 9 వామపక్ష పార్టీల నాయకులు ఉన్నారు. మా పార్టీ నుంచి కూడా వేములపల్లి వెంకటరామయ్య గారు A5లో ఉన్నారు, వైవి గారు ఉన్నారు, మధు గారు MP, CPM MP. అంటే ఎట్లా టార్గెట్ చేస్తారు అనడానికి నేను చెప్పాను. అంటే ఈ అటాక్ అనేది, ప్రెషర్ అనేది త్రూ అవుట్ మై లైఫ్ నాకు ఉంది.
ఉన్నా కూడా మాట్లాడొచ్చు, మాట్లాడకపోవచ్చు. ఉన్నా కూడా ఆ మోటివేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? అదే నేను అక్కడికే వస్తున్నా. అంటే ఇట్లా కేసులు పెట్టినప్పుడు ఎన్ని కేసెస్ తెలుసా? ఇంకా ఉన్నాయి ఆ కేసు. ఎప్పుడు ఉంటాయి, ఉండకుండా ఉండే ప్రసక్తే లేదు. వెళ్తుంటారా? సారా ఉద్యమం అంతా కేసులు తగలబెట్టే, సారాలు తగలబెట్టి ప్యాకెట్లు కొట్టి వీళ్ళ మీద అటాక్ చేశారు, సారా దుకాణాల మీద ఆయన నడిచాయి. అవి అయ్యాక ఎన్టీఆర్ గవర్నమెంట్ వచ్చింది. ఆ తర్వాత ఆయన ఏదో పిలిచి పాపం చర్చలు చేసి మీకు హామీ ఇచ్చినందుకు నేను ఎత్తేస్తున్నా అన్నారు. 2 రోజులకే తూట్లు పొడిచారు. ఆ తర్వాత మేము అసెంబ్లీలోకి దూరి ఏదో చేయబోయామని అసెంబ్లీలోకి అక్రమంగా చొరబడ్డామని కేసు పెట్టారు. ఎప్పుడు మద్య నిషేధాన్ని ఎత్తివేస్తున్న సందర్భంలో మేము అసెంబ్లీలోకి దూరాం కళాంజలిలో ఉండి. అది పోలీసులకి అటాక్, అది పోలీసులకు షాక్ అనమాట. అందులో దశల వారీ మద్య నిషేధంగా వాళ్ళు నీరు కార్చడానికి మొదటి ప్రయత్నం ఇది. టోటల్ ప్రొహిబిషన్ ఉండింది కదా, సంపూర్ణ మద్య నిషేధం నుంచి దశల వారీ మద్య నిషేధం తెస్తున్న టైంలో మేము చాలా తెలివిగా ఎదురుగా ఉండే కళాంజలిలో ఉండి ప్లాన్డ్గా, తెలివని కాదు, పోతే ఆ రోజు కేసు పెట్టారు. ఇట్లా ఎన్ని కేసులు అని చెప్పి నా లైఫ్లో అన్ని కేసెస్. కానీ ఈ కేసులు ఏవి మన నిరుత్సాహపరచవు. ఎట్లా ఇంకా తెలుసా, బాధితుల కేసుల్లోకి వస్తే వాడు 4 టాబ్లెట్లు వేసి లెటర్ రాస్తాడు. సంధ్య బెదిరించింది కాబట్టి నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. వాడు వేసుకుంది 4 టాబ్లెట్లుగా నాడు లెటర్ ఉంటుంది. ఆ సీఎం మంచోడైతే వాడు జించేశాడు. కానీ నాకు అట్లా థ్రెటనింగ్ 6 7 ఇన్నేళ్లలో అవి ఒక 6 7 ఉన్నాయి. కానీ ఒక 4 అయితే నేను ఎదుర్కొన్నా లీగల్గా. ఒక 3 ఏమో వాళ్ళే డ్రాప్. ఒక దాంట్లో పోలీసు ఇన్స్పెక్టరే, అతను చాలా బిగ్ ఫ్యాన్ ఆఫ్ మీ అంట, వాడు చించి అవతల పడేసి 2 బీకిండంట ఆత్మహత్య చేసుకున్నవాడిని. ఇంకొకడు వాడు నాతోటి దెబ్బతిన్నోడు, అంటే నా దెబ్బ కాదు, నేను ప్రశ్నించితే చాలామంది పోలీసులు కూడా, అంటే నేను నిర్దాక్షిణ్యంగా వాడు కొల్లుడైనా కరప్ట్ అయినా పలానా వాడు కరప్ట్ అని చెప్పి నేను ఓపెన్గా లైవ్లో చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. అట్లా ఉద్యోగాలు పోయిన పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు. అందులో ఒకడు అది అడ్డం పెట్టుకుని నా మీద కేసు పెట్టినోడు కూడా ఉన్నాడు. నాకు ఇటు అటు ఉన్నాయి. కాబట్టి బాధితులకి సహాయం చేయబోతే తప్పుడు కేసులు వచ్చినాయి ఉన్నాయి. ప్రజల కోసం పోరాటాలు చేస్తే తప్పుడు కేసులు వచ్చినాయి ఉన్నాయి, అక్రమ కేసులు ఉన్నాయి. మరి ఇవేనా నా అనుభవాలు అంటే ఒక ఫోన్ కాల్తో వండర్స్ చేసినటువంటివి కూడా పోలీసులు. సో యూ స్టిల్ స్టే స్ట్రాంగ్ అంతే. అంటే నాకేంటంటే అన్ని నెగిటివే లేవు. నేను అనేది అంటే ఒక ఫోన్ కాల్. ఇంకొక మాట చెప్పిన, నేను మహిళా ఉద్యమంలోకి వచ్చినప్పుడు 85. అప్పుడు బస్సులు ఎక్కి దిగి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కూర్చుని గంటలు తడబడి మాట్లాడితేనే ఇష్యూ, లేకపోతే ఎవడు మనం పట్టించుకునేవాడు కాదు. ఫోన్లు చేస్తే రిసీవ్ చేసుకునే స్థితి లేదు. కానీ ఈరోజు ఒక కాల్ చేస్తే పలానా సంధ్య అండి పలానా కేసులు అంటే చక్కగా రిసీవ్ చేసుకుంటున్నారు. అలా మాట కోసం రిసీవ్ చేసుకుని మన ముందు తీయగా మాట్లాడి వెనక కొల్లుడయ్యే వాళ్ళు ఉన్నారు. ఒక్క మాట చెప్పిన, పోలీసులో చాలా కరప్షన్ పెరిగింది. తెలంగాణ గవర్నమెంట్ వచ్చాక ఇంకా కరప్షన్ పెరిగింది అన్నిట్లో. కాబట్టి ఇవాళ డబ్బుతోటే అన్నీ అవుతున్నాయి. డబ్బు ఖచ్చితంగా కరప్షన్ని అడ్డుకోవడం లేదా న్యాయాన్ని పొందడం కోసం, బాధితుల పక్షాన నిలబడడం కోసం, ఫైట్ చేయడం కోసం చాలా స్ట్రగుల్ చేయాల్సి వస్తుంది. దీంట్లో వ్యక్తిగత విలువలు ఉన్న వాళ్ళు, అవతల వాళ్ళు అయితే పోలీసులు కానీ వీళ్ళు ఉన్నారు కాబట్టి దాన్ని గౌరవిద్దాం అనేవాళ్ళు ఉన్నారు. అమ్మో ఏ లైవ్లోనో రేపు చెప్పేస్తుంది, ఆ భయం ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. నిజంగా చెప్తున్నాను, పోలీసులకు భయం కూడా ఉంది. చాలా మంది నాతో ఆ మాట ఐపీఎస్లు కూడా అన్నారు, అమ్మ నువ్వు ఉన్నావంటే మాకు భయం. పెద్ద పెద్ద పోలీస్ అధికారులు, పేరు పొందిన అధికారులు కూడా ఉన్నారు. అట్లా మేము తేజ్దీప్ లాంటి వాళ్ళు హరిత కేసులో కూడా చాలా ఫైట్ చేసాం. ఆమె చాలా దుర్మార్గంగా ఒక బాధితురాలని హరిత అనే అమ్మాయి మీద దాడి చేసినప్పుడు కూడా మేము ఇప్పటి వరకు నిలబడ్డాం. కాబట్టి అట్లా లైఫ్ అంతా పోలీస్ అధికారుల మీద ఫైట్, జడ్జిల మీద ఫైట్ కూడా ఉన్నాయి. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe I Dream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch iDream.